अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबर में आपका खैर मकदम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। मिस्टर जग्गारेड्डी उम्मीदवार कांग्रेस हल्का असम्बली संगारेड्डी की डॉक्टर जयारेड्डी ने आज सदाशिवपेट में घर घर आवाम से मुलाकात करते हुए कांग्रेस के हक में वोट देने की अपील की। उन्होंने कहा है कि टीआरएस के दौरे हुकूमत में तमाम तरक्याती काम ठप होकर रह गए। कांग्रेस पार्टी बरसरे इख्तिदार आना यकीनी है। उन्होंने कहा कि सदाशिवपेट में पीने के पानी के मसले के साथ साथ पार्क भी तामीर किया जाएगा। उन्होंने जग्गारेड्डी को वोट देकर भारी अक्सरियत से कामयाब बनाने के लिए आवाम से अपील की है। भैया अरुण भैया भैया पटको 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 जो है वो इसके 50,000 रुपये। हाँ 5 रुपये सिक्का। हाँ क्या बात कर रहा है? क्या रे बा దిగడం జరిగింది, టౌన్ కూడా తిరగడం జరిగింది, ర్యాలీ ద్వారా దిగడం జరిగింది. కూడా ప్రజలు ఘనంగా స్వాగతించారు. మరి ఈరోజు సదాశివపేట టౌన్ లో గల్లీ గల్లీ ఇల్లు తిరగడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు కానీ మరి జగ్గారెడ్డి గారు మళ్ళీ వాళ్ళు గెలిపిస్తే ఇలాంటి పనులు జరుగుతాయి. గతంలో చాలా పనులు చేయడం జరిగింది. కొన్ని నానా చేసిన శాంక్షన్లు కూడా పనులు కూడా టీఆర్ఎస్ అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ వస్తే అవే పనులు మళ్ళీ జరుగుతాయి. ఎందుకంటే నీళ్ళ సమస్య చాలా ఉన్నది. ప్లాట్లు కూడా నానివ్వడం జరిగింది. 5,000 ప్లాట్లు మళ్ళీ 10,000 ప్లాట్లు దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని సమస్యలు రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజ్లు కానీ ఇలాంటివి కూడా జగ్గారెడ్డి గారు గెలిస్తే మళ్ళీ తప్పకుండా చేస్తానని ఇప్పుడే నేను ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్న ముందు రోడ్డు కూడా నాన్ననే శాంక్షన్ చేయించున్నట్ట 5 లక్షలు పెట్టి చేసిండు. జగ్గారెడ్డి గారు చేసిండు. కొన్ని కారణాలు ఓడిపోయినా కానీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది జగ్గారెడ్డి గారికి. చేసిన జనం నాయకుడు కాబట్టి ఈసారి మళ్ళీ జనంలో రెస్పాన్స్ ఉంది. 4.5 years లో ఏం అవ్వలేదు కాబట్టి జనాలకి మళ్ళీ వస్తే మళ్ళీ చేసిన నమ్మకం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం పెన్షన్ గురించి కానీ ఇంద్రమ్మ పథకం గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ జాబ్స్ గురించి కానీ మరి ఇలాంటివి కొన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి జగ్గారెడ్డి గారు వస్తే నీళ్ళ సమస్య గురించి కూడా ఇంటికి నీళ్ళు మంచిగా నీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్లు కూడా జగ్గారెడ్డి గారు గతంలో 5,000 ఇవ్వడం జరిగింది కానీ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వస్తే 10,000 కూడా జనాలకి ఇవ్వడం 10,000 ప్లాట్లు కూడా మరి కట్టుకోనికి 5 లక్షల లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నేను జనాలకు చెప్పడం జరుగుతుంది. జాబ్స్ కూడా ఇక్కడ చాలా మంది ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి పనులు లేవు, ఇంట్లో కూర్చున్నారు, లేకపోతే పొలంకి వెళ్ళి పనులు చేసుకున్న పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా మరి ఒక ఇండస్ట్రీ చుట్టుపక్కల ఒక ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని పథకాలు జగ్గారెడ్డి గారు చేయడం జరుగుతుంది. ఒక పార్క్ కూడా చేపిస్తా అని చెప్పింది జగ్గారెడ్డి గారు. ఇక్కడ సదాశివపేటలో సంగారెడ్డిలో చేపించినట్టు సదాశివపేటలో ఒకటి పార్క్ కూడా పిల్లలకి ఇవన్నీ చేసుకుంటూ మరి ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మరి జనాలు కూడా ప్రజలు కూడా ఆశీర్వదిస్తే జగ్గారెడ్డి గారు మళ్ళీ కలిసి వాళ్ళకి ఏ విధంగా అయితే ముందు చేసిన పనులు అదే విధంగా మళ్ళీ పనులు చేస్తారు.